హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇండియాస్ రిచెస్ట్ విలేజెస్. ఈ ఊళ్ళు చాలా రిచ్ గురు. పల్లెటూరు అనగాల్ని పెంకుటిల్లు, అక్కడక్కడ పూరిపాకలు, పెరట్లో పాడి పశువులు, కోళ్ళు, వాకిట్లో ఎడ్ల బండ్లు, మహా అంటే ఒక మోటార్ సైకిలు, ఖాదీ బనియను పంచెతో ఏ అరుగు మీదో కూర్చొని కబుర్లు చెప్పుకునే రైతులు. ఇవే కదా ఎవరైనా గుర్తుకు తెచ్చుకునే దృశ్యాలు. అవేవీ కాకుండా అందమైన బంగళాలు, వాటి ముందు లాన్లు, పొలం వెళ్ళి రావడానికి లగ్జరీ కార్లు, బ్రాండెడ్ దుస్తులు ధరించి చేతుల్లో ఐఫోన్లతో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉన్న కొడుకులతో మాట్లాడుతున్న రైతుల్ని కాసేపు ఊహించుకోండి. ఊహేముంది, కానీ అలా జరగడం అసాధ్యం అంటారా? అయితే మీకు ఈ ఊళ్ళ గురించి చెప్పాల్సిందే. రండి, ఈ సూపర్ రిచ్ పల్లెల కథేమిటో చూద్దాం. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ని ఆదర్శ గ్రామం అనేవారు. ఇప్పుడు మాత్రం ఐఫోన్ గ్రామం అంటున్నారు. అవును, ఆ ఊరి వాసుల్లో సగానికి పైగా వాడేది ఐఫోనేనట. అంతేకాదు, ఆ ఊళ్ళో అన్ని 2-3 అంతస్తుల అందమైన మేడలు, ఆ మేడల ముందు 1-2 లగ్జరీ కార్లు తప్పనిసరిగా ఉంటాయి. పొలం నుంచి కూరగాయలు, గడ్డి లాంటివి కోసి తేవడానికి వాళ్ళు వాడే కార్లు ఫార్చునర్, రేవ్ రేంజర్, మెర్సిడైజ్ బెంచ్ ఏదైనా కావచ్చు. ఎంత కారుంటే మాత్రం అనకండి, సొంత పొలంలో పండిన పంటని తీసుకురావడం కన్నా మన కష్టార్జితంతో కొనుక్కున్న కారుకి సార్థకత ఏముంది అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తారు. ఒకప్పుడు ఒకే రోజున 110 మారుతి కార్లు కొనుక్కున్న చరిత్ర ఆ ఊరిది. కూలీలను కూడా కారులో తీసుకువెళ్ళి సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి ఊళ్ళో దించే పెద్ద మనసులు అక్కడే రైతులవి. అలాగని వాళ్ళకేమీ 50-60 ఎకరాలు సాగు చేసే మోతుబరి రైతులు కాదు. పండించేది బంగారము కాదు, మామూలు కూరగాయలు, పసుపు, మొక్కజొన్న, వరి లాంటివి చిన్న రైతులన్నమాట. మరి ఇంత రిచ్గా ఉండడం ఎలా సాధ్యం? సమిష్టి కృషి అన్నదొక్కటే సమాధానం. అంకాపూర్ అభివృద్ధికి పునాది దాదాపు 1/2 శతాబ్దం క్రితం పడింది. అప్పటి వరకు ఇది అన్ని గ్రామాల్లాగే ఉండేది. జాతీయ విత్తన సంస్థ సహకారంతో అప్పటి రైతులు కొందరు ప్రత్యామ్నాయ పంటలతో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో విజయం సాధించాలంటే ఊరంతా ఒక్క మాట మీద ఉండాలని భావించి గ్రామాభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.